అది ఒక ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవుతుందండి. అప్పుడు అది మనం ఏ రిఫరెన్స్ తీసుకోలేదు, పార్ట్ 2 అని చెప్పి దీన్నే కంటిన్యూ చేయలేదు మేము, లేదు సీక్వెల్ అని చెప్పి కంప్లీట్లీ ఒక ఫ్రెష్ స్టోరీయే రాయలేదు. అది కొంచెం జాగ్రత్తగా ఇంటర్ట్వైన్ చేసుకుంటూ వెళ్ళాము. ఐ థింక్ బికాస్ దానికి ఒక ఒరిజినాలిటీ అండ్ అథెంటిసిటీ ఉంది కాబట్టి ఇవాళ థియేటర్స్లో రెస్పాన్స్ అలా వస్తుందండి. సార్ రివ్యూల్లో రాసేస్తున్నారు సార్ మీరు అన్ని ట్విస్ట్లు అవన్నీను. పెట్టేస్తున్నారా? పెట్టేయండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడతారు సార్, అది 24 అవర్స్లో ఎగిరిపోద్ది. మీ రివ్యూలు జెండాలు పాతితే అక్కడే ఉంటాయి, అందరూ చదివేస్తారు కదా. నా బాధ అది. అది రాసుకున్నప్పుడు 100% ఉంటే 1000% అయింది సార్ ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయడం వల్ల. బికాస్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఇన్ ది ఐస్. నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాను, ఆ అమ్మాయి తనకి ఎంత ఇన్నసెంట్ ఐస్ ఉంటే అంతే డెవిల్ ఐస్ కూడా ఉంటాయి తనకని. అండ్ మాకు అవి అవసరం ఆ క్యారెక్టర్కి రెండు కూడా. సో అబ్సల్యూట్లీ ఐ థింక్ షీఈ్ అ బిగ్ 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 అసెట్ టు అవర్ ఫిల్మ్. ఫస్ట్ టైం కదా మీరు కొంచెం బోల్డ్గా చేయడం, మీకేం పాయింట్ కన్విన్స్ అయ్యింది? ఎందుకు ఇన్నాళ్ళు చేయకుండా, లేదా ఇంతకు ముందు కూడా మీకు ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు ఇలాంటి క్యారెక్టర్, ఈ సినిమాకి యాక్సెప్ట్ చేయడంలో మీ ఇంట్రెస్ట్? అసలు సినిమాలో బోల్డ్గా ఏముందో చెప్పు అయ్యా. ఈ బోల్డ్ ఏంటి దాంట్లో? దాసేం బోల్డ్ సార్. రిలీజ్ ముందంటే సరే సార్, రిలీజ్ అయ్యాక కూడా ఆ విషయాలు బోల్డ్ ఏముంది దాంట్లో? లిప్ లాక్స్ బోల్డా ఈ రోజుల్లో? ఎవరు బోల్డే లేదని మా ఫీలింగ్ కదా. దాంట్లో బోల్డ్గా ఏం ఫీల్ అవుతుందా తనని? అంటే ఇప్పుడు మీరు అందరూ నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నారు, కానీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో అలా అడగలేదు. సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి